ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మన బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఈ మాటలు భక్తుడు సెలవిస్తున్నాడు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ నాలో తొందరపడుచున్నావు. నిజమే కదండి. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనల్ని తొందరపరుస్తూ ఉంటుంది. కొన్ని పరిస్థితుల ద్వారా మన ప్రాణం కృంగిపోతుంది. మీ జీవితంలో కూడా ఈ సమయమందు మీరు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను బట్టి మీరు అనుకున్నది జరగట్లేదని, మీరు ఆశించిన ప్రకారం మీ జీవితం నడవట్లేదని మీరు కూడా కృంగి ఉన్నారా? మీ ప్రాణం కృంగిపోతుందా ఈ భక్తుని వలె? మీ ప్రాణం తొందరపడుతుందా? ఏంటి కార్యం జరగట్లేదు, ఈ పరిస్థితి ఎందుకు మారట్లేదు, ఈ సమయం మంది ఈ కార్యం జరిగితే బాగుంటుంది అని మీ ప్రాణం తొందరపడుతుందా? ఈ తొందరపాటుతనంతో, ఈ కృంగుదలతో రకరకాల మాటలు, పలు విధమైన మాటలు మనుషులకి అంటూ వారిని గాయపరుస్తూ మీ హృదయాలను కూడా గాయపరుచుకునే వ్యక్తులుగా కనబడుతున్నారా? ఇక్కడ భక్తుడు ఒక మాట అంటున్నాడు. ఏమని? భక్తుని ప్రాణం కూడా కృంగిపోతుందంట, తను కూడా తనలో తొందరపడుతున్నాడంట. అయినప్పటికీ ఒక మాట అంటున్నాడు. ఏమని? దేవుని యందు నిరీక్షణ ఉంచుము అంటున్నాడు. నిజమేనండి. మన జీవితంలో కృంగుదల వస్తుంది, తొందరపాటు కలిగిన పరిస్థితులు వస్తాయి. ఏంటి ఇక్కడే ఉండిపోతామా, ముందు కదలాలి అన్న పరిస్థితి వస్తుంది. కానీ అటువంటి సమయంలో ఒకటే అనుకోవాలి, నిన్ను నన్ను చూస్తున్న దేవుడు, నా పరిస్థితిని దృష్టి ఉంచున్న దేవుడు సమస్తము చూస్తున్నాడు. ఆయన సమస్తము సమకూడి మేలుకే మనకి జరిగిస్తాడని దేవుని యందు నిరీక్షణ ఉండి కలిగి జీవించేవారిగా ఉండాలి. దేవుని యందు నిరీక్షణ ఉంచేవారిగా ఉండాలి. మన ప్రాణం మనం కృంగిపోతూ శ్రమల యందు మనం కృంగిని ఎడల మనం చేతకాని వారం అవుతామని భక్తుని ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. శ్రమ వచ్చినప్పుడు కృంగుదల వచ్చింది కదా అని కృంగిపోతూ మన జీవితాన్ని కొనసాగించేవారిగా కాదు, కానీ ఆ శ్రమను తీర్చే దేవుడు ఉన్నాడు. నా దేవుడు ఈ శ్రమను నాకు సంతోషంగా మారుస్తాడు అని దేవుని యందు నిరీక్షణ ఉంచేవారిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, ఇంతవరకు నీ జీవితంలో కృంగిపోయావేమో, నీ ప్రాణం తొందరపాటు అడుగులు వేసావేమో, మనుషుల్ని నిన్ను కూడా గాయపరుచుకున్నావేమో. ఇప్పుడైనా వాటిని విడిచిపెట్టి నీ సమస్యను తీర్చే దేవుని యొద్దకు రా. దేవుని యందు నిరీక్షణ ఉండి, దేవుని యందు విశ్వాసం ఉండి దేవునికి ప్రార్థించు. తద్వారా దేవుడిచ్చు గొప్ప జవాబు పొందుకోవడానికి ప్రయత్నించు. అటువంటి గొప్ప కృప ప్రభు నీకు మరియు నాకు ఎల్లకాలం దయచేనుగాక. ఆమేన్.